మీడియా అనేది చేతిలో ఉండటంతో పాటుగా మనం సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ చేయాలి ప్రజల్ని. అసంతృప్తి అయినా మనమే సృష్టించవచ్చు, మంచిదైనా మనమే సృష్టించవచ్చు. ఒక మాట పదే పదే మాట్లాడుతుంటే అదే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు దేవుడు 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 అంటే మనకి దేవుడుగానే కనబడతాడు. దెయ్యం 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 అంటే అట్లా కనబడతాడు. రాజశేఖర రెడ్డిని రాక్షసుడు రాక్షసుడు అంటే అట్లా కనబడతాడు. గొప్పోడు అంటే గొప్పోడు కనబడతాడు. అది మౌత్ పబ్లిసిటీ, అలాగే టీవీ, పేపర్, సోషల్ మీడియా ఈ ప్రచారపు ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. అలాంటి దాంట్లో అద్భుతమైన స్ట్రాటజిస్టు చంద్రబాబు గారు. ఇంతకుముందు జగన్ని దుర్మార్గుడని చెప్పడానికి ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా అన్వయించుకుంటూ తీసుకుని వెళ్ళేవాడు. రాజశేఖర రెడ్డిని అలాగే చేశారు, ఎన్టీఆర్ హయాంలోనైనా అలాగే చేశారు. అలాగే తనది పాజిటివ్గా ప్రొజెక్ట్ కావాలంటే కూడా అలాగే చేసుకెళ్తారన్నమాట. ఇప్పుడు వాస్తవంగా అందరూ ఆవురావురమని ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం. ఏకదం దాదాపుగా 2 లక్షలకు పైగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే అన్నీ ఒకేసారి చెయ్యం. అది వాస్తవంగా చెప్పాలంటే చావు కబురు చల్లగా చెప్పడం. దశల వారీగా చేస్తాం, ఫస్ట్ ఫేజ్లో లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇది మొదట సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరంతా మెచ్చుకునేలా లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ లిస్టు మెచ్చుకునేలా అంటే మీరు మెచ్చుకోండి తప్పనిసరిగా. ఇప్పుడు రేపొద్దున ఓ 10 మందికి అవకాశాలు వచ్చినాయి, 100 మందికి రాలేదు. వాళ్ళు అబ్బా సూపర్ అనాలి, అంతేగాని మాకెవరికి రాలేదు అని అనకూడదు. అంటే కనుక నువ్వు పార్టీకి వ్యతిరేకం అవుతావు. అదే సందర్భంలో అదే అడిగితే సెకండ్ లిస్ట్ ఉంటుంది, థర్డ్ లిస్ట్ ఉంటుంది, ఎందుకు ఆవేశపడిపోతావు? కాబట్టి ఆగండి, వెయిట్ చేయండి. వాస్తవం గతంలో జరిగింది ఇదే. 2014-19లో కూడా ఆ నామినేటెడ్ పోస్టులను ఆలస్యం చేసి చివరిలో ఇచ్చారు. అది ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఈ దఫా ఫస్ట్లోనే ఇచ్చేస్తారంటూ ఈనాడు జ్యోతి దాదాపు 3 ఏళ్ల నుంచి చర్చ చేస్తూనే వచ్చినాయి. చంద్రబాబు ఈసారి మారిపోయారు అన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ పాత విధానమే, కొత్తగా కాకపోతే ముందుగానే మీరు మెచ్చుకునేలా ఉంటుంది అంటే రేపు పత్రికలు కూడా మెచ్చుకుంటాయి. ఇది రాగానే స్టోరీ రాయాల్సింది పత్రికలన్నీ కూడా. అద్భుతమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు గారు మెచ్చుకునే విధమైనటువంటి చేశారు, లేదా అద్భుతంగా వాళ్ళని బాగా చూసుకున్నారు, వీళ్ళని బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆ రోజు నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో ఇతన్ని ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి ఇతనికి ఈ పదవి ఇచ్చారు, ఇతను ఈ విధంగా చేశాడు కాబట్టి ఈ పదవి ఇచ్చారు, ఇతన్ని ఇంత వేధింపులకు గురయ్యాడు కాబట్టి ఈ పదవి ఇచ్చారు. అంటే చూసారా, జగన్ చేసిన దుర్మార్గాల వల్ల కాపాడబడినట్టు ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, దట్ ఈజ్ చంద్రబాబు అనేటటువంటి కోణంలో స్టోరీలు ప్రిపేర్ చేయమని చెప్పి ఓ పక్కన మీడియాకి కూడా, తమ అనుకూల మీడియాకి కూడా నెక్స్ట్ సందేశం పరోక్షంగా ఇచ్చినట్టు. బీ ప్రిపేర్.